ఒక 10-15 నిమిషాలు మన గురించి మనమే మాట్లాడుకుందాం. మన గురించి మనం మాట్లాడుకుంటే మనం ఏం మార్చుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాసేపు మన గురించి మనమే టైం కేటాయిద్దాం ఈరోజు. సో నేనేమంటున్నా అంటే, మనిషితో మాట్లాడడం మర్చిపోతున్నాడు. ఎవరి మీదైనా మనకి కోపం వచ్చినా మనం స్టేటస్లో పెట్టేస్తున్నాం. మళ్ళీ ఎలా అంటే, వాళ్ళు చూసే వరకు ఆ స్టేటస్లో ఉంచుతాం, వాళ్ళు చూసిన తర్వాత స్టేటస్ డిలీట్ చేసేస్తున్నాం. మళ్ళీ మనము ఎక్కడన్నా పాజిటివ్ నేచర్కి వెళ్ళినా, మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నా మళ్ళీ స్టేటస్లోనే పెట్టేసుకుంటున్నాం. అంటే ఏదైనా స్టేటస్లోనే చూపించుకుంటున్నాం. సో మనిషితో మాట్లాడడం మానేస్తున్నాం, మనిషితో పంచుకోవడం మానేస్తున్నాం. ఇది మనం గమనిస్తుంటే ఈ మధ్య కాలంలో అంటే జీవితం మొత్తము సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నాం. అంటే కమ్యూనికేషన్ మొత్తము ఆన్లైన్ అయిపోయింది. అందుకేనేమో ప్రతి ఒక్కరి రిలేషన్ కావచ్చు, ప్రతి మనిషికి సంబంధం కావచ్చు, మనిషితో మనిషి సమయాన్ని కేటాయించడం మొత్తం ఆఫ్లైన్ అయిపోయింది. ఇది మనము ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ చాలామందిని మనం చూస్తున్నాం. పొద్దున్నే లేచి నుంచి పడుకునే వరకు జరుగుతున్న మార్పులు. మనం పొద్దున్నే లేస్తాం, లేచిన తర్వాత మన గురించి మనము ఎంత ఆలోచిస్తున్నాం, మన గురించి మనం టైం ఎంత కేటాయిస్తున్నాం. మార్నింగ్ లేస్తున్నాం, లేచిన తర్వాత ఫోన్ పట్టుకుంటున్నాం, ఫోన్లో ఏదో ఒకటి వాళ్ళ స్టేటస్ పెట్టేయాలి. ఎందుకంటే స్టేటస్ పెట్టకపోతే అరే వీడు బతుకున్నాడా లేడా అనే సమాజానికి తెలియదు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనం. అంటే మనం ఆలోచిస్తాం, మనం ఏదన్నా సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తేనే అరే వీడు బతుకున్నాడు, లేదంటే వీడు ఉన్నాడా లేడా. అంటే అట్లయిపోయింది మన జీవితాలు మొత్తం. ఎక్కడ పెట్టేస్తున్నాం మనం మార్నింగ్ నుంచి పడుకునే వరకు. అంటే ఫోన్ వాడాలి, ఒక ఉపయోగపడేటట్టు వాడుకోవాలి. మనిషితో మనిషి మాట్లాడే స్థితి మారిపోయింది. ఒకవేళ అదే మనిషితో మనిషి మాట్లాడితే చూపించుకోవడాలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనిషితో మనం ఏం మాట్లాడాలి అంటే నా గొప్పలు చెప్పుకోవాలి, నా గురించి చూపించుకోవాలి, నేనేంటో చెప్పాలి. ఈ స్థితి వచ్చేస్తుంది మనిషికి. తప్ప ఏం మాట్లాడాలి? ఒక మనిషితో ఒక మనిషి కొంతకాలం ట్రావెల్ కావాలంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఎలాంటి విషయాలు వినాలి, ఈ స్థితి పోయింది. ఒక 20 నిమిషాలు మనిషితో మాట్లాడితే ఒక 15 నిమిషాలు ఇద్దరు వ్యక్తులకి సంబంధం లేని విషయాలు మాట్లాడతారు. ఇంకొక 10 నిమిషాలు తన గొప్పలు తాను చెప్పుకుంటాడు. ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఎదుటి వ్యక్తి తప్పుల్ని కరెక్ట్ చేయాలనే ఒక ఆలోచనతో బతుకుతాడు. పూర్తి స్థాయిలో ఒక్కటి కూడా ఉపయోగం లేకుండా సమయాన్ని కేటాయించి వృధా చేసేసుకుంటున్నాడు. మనిషి ఎటు వెళ్తున్నాడు అసలు? మనిషితో మనిషి మాట్లాడుకునే స్థితి రోజు రోజుకి అంతరించిపోతుంది అసలు. ఇది ఎవరు చెప్పాలి, ఎవరు చూసుకోవాలి? ఇది సొంతంగా తెలుసుకోనంత వరకు అసలు అర్థం కాని సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడు మనము వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఇది ఇట్లా అని చెప్తే మనం వినే స్టేజ్లో ఉన్నామా? వినే స్టేజ్లో లేము. మళ్ళీ ఏంటంటే మనం వినే స్టేజ్లో ఉంటే ఎప్పుడో చాలామంది జీవితాలు పాజిటివ్ ఉండేటి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి అరే ఇది లైఫ్ కాదు, ఇలా చూడడం కరెక్ట్ కాదు, ఎందుకు వృధా చేసుకుంటున్నారు అని ఎవరైనా మనకి చెప్తే వినే స్థితిని మనం కోల్పోతాం. ఆ మనిషి స్థితిని గమనిస్తాం. వాళ్ళు వచ్చి నాకు చెప్తారా, నా జీవితం గురించి చెప్తారా,
నా ముందు వచ్చి అంటే అహంకారం అనేది పెరుగుతుంది నీకు తెలియకుండా. ఒకవేళ నీకు తెలిసినా కూడా కరెక్షన్ చేసుకునే స్థితిలో లేవు. సో ఇవన్నీ మనకి అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్లు మార్చుకోగలిగితేనే మనిషి స్థితి అనేది మొదలవుతుందని తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ విషయాలని ఎదుటి వాళ్ళ ద్వారా మనం చూస్తాం, కానీ మనలో నుంచి కూడా వస్తున్నాయని మనం తెలుసుకోము. మన ఆలోచన ఎట్లుంటుంది అంటే, అవును నిజమే, అవును మా ఫ్రెండ్స్ ఇట్లుంటారు, మా ఫ్యామిలీలో అట్లుంటారు, వాళ్ళు ఇట్లుంటారు, వీళ్ళు ఇట్లుంటారు, వీళ్ళు అనేది చూస్తున్నాం, కానీ వాళ్ళలో మనం కూడా అంతే తయారవుతున్నాం అనే ఆలోచనకి మనం రాలేకపోతున్నాం. అంటే ఎట్లయిపోతుందంటే మన మైండ్ అంటే మన అజ్ఞానం ఎట్లుంటుందంటే, కళ్ళ ముందు ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్స్తో మనం బాగుండడం మనకి చేత కాదు. మళ్ళీ మనం గూగుల్లో వెతుకుతాం, ఆ రిలేషన్ గురించి ఒక కొటేషన్ పెడతాం. మనకి కొద్దిగా ఒక 5-6 కిలోమీటర్ దూరంలోనే అద్భుతమైన వాటర్ సంబంధించిన కోనేరు లాగా ఏదన్నా మంచి నేచర్ ఉంటుంది. అది చూసి ఆనందపడడం చేత కాదు, కానీ రీల్స్లో నేచర్ వీడియోస్ చూస్తూ ఉంటాం. అంటే మనిషి ఎట్లయిపోయాడు చూడు. అంటే మనిషి ఎట్లయిపోయాడంటే, ఇక్కడ అందరూ గొప్ప గొప్ప నేనే గొప్ప అని మాట్లాడతారు, నేనే ఇది అని చూపించుకుంటారు. పొద్దున్నే లేస్తే పడుకునే వరకు మనం చూస్తుంటాం. ఇక్కడ అందరు మంచోళ్ళు అని చెప్తారు, మరి చెడ్డోళ్ళు ఎవరు ఇక్కడ? మరి మోసపోతున్న వాళ్ళు ఎవరిక్కడ? అన్యాయం జరుగుతుంది ఎవరికి ఇక్కడ? అందరు మంచోళ్ళు అయితే. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, నీ దృష్టిలో నువ్వు మంచోడివే, నా దృష్టిలో నేను మంచోడినే, మన ఇద్దరి దృష్టిలో వేరోడు చెడ్డోడే. ఇక్కడ మంచి చెడు అనేది ఏమీ లేదు, ఉన్నదల్లా స్థితి పరిస్థితులే. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ తప్పుల్ని మనం చూసుకుంటూ బతికే నీ ప్రయాణంలో నీ తప్పుల్ని నువ్వెప్పుడు తెలుసుకోలేవు. ఎదుటి వాళ్ళని దూషించాలి, ద్వేషించాలి, కించపరచాలి అని ఆలోచన నీలో ఉన్నప్పుడు నీలో ఉన్న తప్పుడు లక్షణాలని నువ్వు ఎప్పుడు కూడా సరి చేసుకోలేవు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇప్పుడున్న స్పీడ్ జనరేషన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సమయం. ఇట్లా చూస్తే అట్లా టైం కూడా ఫాస్ట్ అవుతుంది. నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న మనుషులు రేపు ఉంటారో తెలుస్తలేరు. సంవత్సరంలోనే ఏదో జరిగిపోతుంది. మంచికి చెడు అవుతుంది, చెడుకు మంచి అవుతుంది, అంతా జరిగిపోతుంది. సో ఒక పుస్తకంలో ఒక అక్షరం కూడా జీవితం పట్ల ఒకటి ఉంటుంది. అదేంటంటే, జీవితం అనే ఒక ప్రమిదలో వెలుగు భగవంతుడైతే అందులో ఉన్న ఒత్తి జీవితం, ఒత్తి మనిషి. అది ఎప్పుడు ఆరాలో, ఎప్పుడు వెలగాలో, ఎంతవరకు ఉండాలో అది జరిగేది జరుగుతుంది. కానీ ఇది మనం గమనించకపోతే ఎవరు వచ్చి చెప్పాలి? మన దగ్గరికి వచ్చి ఇట్లా కాదు, ఇట్లా జరుగుతుంది, నువ్వు కొంచెం కరెక్షన్ చేసుకో, ఇది ఇలా జరుగుతుంది, నువ్వు ఎటుపోతున్నావు, నీ ఆలోచన స్థితి ఎటు వెళ్తుంది, కొద్దిగా నీలో నువ్వు కూర్చొని మాట్లాడుకో. లేదంటే మనం కలిసి కూర్చొని మనలో ఉన్న డిఫాల్ట్స్ ఏంటి, అనవసరంగా కొన్ని రిలేషన్స్ స్పాయిల్ అవుతున్నాయి, కొన్ని ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతున్నాయి, బయట అంత అన్యాయం జరుగుతుంది, ఇక్కడ మంచి అనేది అంటే కరిగిపోతుంది, మోసం అనేది పెరిగిపోతుంది, ధర్మం అనే ఒక పవిత్రమైన స్థితి కనుమరుగైపోతుంది. సో ఇలాంటి
పరిగెడుతున్న ప్రయాణంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? నీ జీవితం మార్కెట్లో పెడుతున్నావా, సోషల్ మీడియాలో పెడుతున్నావా, పబ్లిక్లో పెడుతున్నావా, లేదా జీవితాన్ని అర్థం చేసుకుంటూ నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కరెక్ట్ వేలో నువ్వు చూస్తున్నావా, లేదా ఏదో కనిపించేది చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? ఆల్రెడీ నీ దగ్గర ఉంది అని నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. మనిషి ఎలాంటోడంటే, ఇల్లు ఉంటుంది, నాకు ఇల్లు ఉందని చూపించుకుంటాడు. కారు ఉంటుంది, కారు ఉందని చూపించుకుంటాడు. మంచి బట్టలు ఉంటాయి, వేసుకొని ఉంటాడు, బట్టలు చూపించుకోవాలని చూస్తాడు. ఎదుటి వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, వాళ్ళకి కనిపిస్తూనే ఉంది, అవే చూపించడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటాడు. మనిషి ఎంత అజ్ఞాని చూడు. ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉన్నాయి, చెట్లు చూపించగలుగుతావు. ఇక్కడ అద్భుతమైన కోనేరు ఉంది, కోనేరు చూపించగలుగుతావు. ఎందుకంటే అవి కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. సగం మంది జీవితాలు అర్థం కానట్టుగా ప్రయాణిస్తుందంటే ఏదో చూపించుకోవాలి, ఏదో మాట్లాడాలి, ఏదో గొప్పలు చెప్పుకోవాలి, ఏదో అనే దగ్గర ఆగిపోయిన మనిషి ఎప్పుడు కూడా సన్మార్గంలో వెళ్ళలేడు. ఇది తెలుసుకోగలగాలి. ఫస్ట్ ఇది తెలుసుకోగలిగి తనలో ఉన్న తప్పుల్ని సరి చేసుకోగలిగితే మనిషి చాలా మారగలడు. ఒక 2 విషయాలు చెప్పి ఇంకా ఇవి ముగించే ప్రయత్నం చేస్తా. సో మనిషి అనేవాడు మనిషితో మాట్లాడడం మానేస్తున్నాడు. మనిషి అనేవాడు కళ్ళ ముందున్న బంధాన్ని చూడడం రాక అదే బంధం గురించి చాలా గొప్పగా గూగుల్లో వెతికి స్టేటస్లో పెట్టేస్తున్నాడు. అద్భుతమైన నేచర్ చుట్టూ ఉండగా రీల్స్లలో నేచర్ని చూసి ఆనందపడుతున్నాడు. జీవితమే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాడు, జీవితమే సోషల్ మీడియాలోనే చూసేస్తున్నాడు. ఇక బయట ఏం చూస్తాడు? జీవితాన్ని బయట ఏం చూస్తాడు? అద్భుతమైన సృష్టిని. మనిషితో మనిషి మాట్లాడడం మానేస్తున్నాడు. జీవితం అర్థం కానట్టుగా ప్రయాణం కొనసాగుతుంది. సో ఇవన్నీ ఎవరో రావాలి, ఎవరో చెప్పాలి, ఎవరో కూర్చొని ఇట్లా అనేది కాకుండా కాస్త అద్దంలో ఉన్న మన లాంటి ఒక మనిషితోటి మనం మాట్లాడితే, అద్దంలో ఉన్న నీతో నువ్వే మాట్లాడు. నేను ఎటు వెళ్తున్నా, నా ఆలోచన ఎటుపోతుంది, నీ హ్యాబిట్స్ డైలీ నువ్వు మార్నింగ్ నుంచి పడుకునే వరకు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒకసారి నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో. పొద్దున్నే లేస్తున్నాం, ఏదో స్టేటస్ పెట్టేస్తున్నాము, మనుషులతో మనం కరెక్ట్గా ఉండం, కానీ ఆ మనిషిలో అంటే ఆ మనిషి యొక్క గొప్ప స్థితిని మనము ప్రచారం చేయాలని చూస్తున్నాం. సో ఇక్కడ అందరికీ తెలుసు, అందరు ఫేకే ఉన్నారని అందరికీ తెలుసు. ఏదో గొప్పగా చూపించుకునే ప్రయత్నంలో నువ్వే పరిగెడుతూ నీ జీవితం కూడా నువ్వు మోసం చేసుకుంటున్నావు. సో ఒకటే గుర్తుపెట్టుకో, నీలో నువ్వు మాట్లాడుకో. ఎవరో రావాలి, ఎవరో వచ్చి చెప్పాలని కాదు. నీ జీవితం నీకు ఓకేనా? నీ జీవితం నీకు బాగుందా? నువ్వు అనుకున్న మార్గంలో వెళ్తున్నావా? కనీసం ప్రశాంతంగా బతుకుతున్నావా? అదొక్కటి గుర్తుపెట్టుకో. ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుకి నువ్వు చెప్పుకో. అరే నా దగ్గర ఏముందో నేను హ్యాపీగా ఉన్నా, నాతో ఏముందో నేను హ్యాపీగా ఉన్నా అని నీ మనసుకి నువ్వు చెప్పగలిగితే అది సరిపోతుంది. ఎవరికో అవసరం లేదు. అట్లీస్ట్ నీలో నువ్వు సాటిస్ఫై ఉన్నావా అని చూసుకో. ఒకవేళ సాటిస్ఫై లేకపోతే మార్నింగ్ నుంచి పడుకునే వరకు నీ హ్యాబిట్స్ ఎట్లున్నాయి, నువ్వు ఏం మార్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఈ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయి. కొన్ని పుస్తకాలు చదవడం అలవాటు చేసుకో. మనుషులతో ఎలా మాట్లాడో తెలుస్తుంది. మంచి మనుషులతోటి సాంగత్యం చెయ్యు. మనుషులతో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అద్భుతమైన నేచర్ని చూడడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచాన్ని ఏ కోణంలో చూడాలో తెలుస్తుంది. ఇవన్నీ ఎవరో వచ్చి చెప్పాలో కాదు, నీలో నువ్వు తెలుసుకోవాలి. నీలో నువ్వు తెలుసుకొని మార్చుకోవాలి. ఒకసారి ప్రయత్నం చెయ్యి.